కృష్ణ గారు చూడండి, నాగేశ్వరరావు గారు చూడండి, వాళ్ళ వై క్రోమోజోమ్లో వై అనే దాంట్లో చివరిన ఒక టీలోమెర్ అనే ఒక చిన్నది ఉంటుంది. అది ఎంత లాంగ్ ఉంటే అంత ఏజింగ్ స్లో ఉంటుంది మేడం. అది గాడ్స్ గిఫ్ట్ అది. ఓకే, అందుకే వాళ్ళు హీరోస్ అయ్యారు. ఓకే, అందుకే వాళ్ళ స్కిన్ అలా ఉంది, టీలోమేయర్. ఓకే, వాళ్ళ జీన్ ఇంకొకరు ట్రాన్స్మిట్ చేస్తారు. ఆ స్కిన్ టైప్ రావడానికి, ఏజింగ్ ప్యాటర్న్ డిగ్రేడ్ అవ్వడానికి, ప్రింకిల్స్ రాకుండా ఉండడానికి, ఫేస్ సింక్ అవ్వడానికి ఒక రీజన్, బేసిక్ రీజన్, ఫౌండేషన్. దానిపైన వాళ్ళ ఫుడ్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళు రైస్ మానేసి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయి ఉంటుంది మేడం. అది చెప్పరు వాళ్ళు. మిల్లెట్స్ తీసుకుంటారు, ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫ్లాక్స్ తీసుకుంటారు, చియా సీడ్స్ మ్యామ్, గుడ్ సోర్స్ ఆఫ్ హెయిర్ గ్రోత్. మనం మేల్ హార్మోన్ తోటి హెయిర్ లాస్ అవుతాం, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఆ మేల్ హార్మోన్ వచ్చి హెయిర్ మీద యాక్ట్ చేయకుండా చియా సీడ్స్ వెళ్ళిపోతాయి మేడం, ఫ్లాక్స్ సీడ్స్ వెళ్ళిపోతాయి, ఒమేగాస్ వెళ్ళిపోతాయి. అండ్ మహేష్ బాబు గారు కంపల్సరీ ఆయన డ్రై ఫ్రూట్ బెర్రీస్ ఉంటాయి స్మూతీ లాగా, బ్రేక్ఫాస్ట్ తీసుకునే అది గుడ్ సోర్స్ ఆఫ్ కొల్లాజన్ మ్యామ్. ఇప్పుడు మనం వేలు లక్షలు పెట్టి కొల్లాజన్ కొంటాం కదా, డ్రై ఫ్రూట్ బెర్రీస్, 1 కప్ ఆఫ్ డ్రై ఫ్రూట్ బెర్రీస్ కొల్లాజన్ బిల్డ్ అవ్వడానికి, కొల్లాజన్ డిగ్రేడ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి మ్యామ్. అవి తెలిసి నేను కొంచెం ఫాలో అవడానికి ట్రై చేస్తాను మ్యామ్. ఓకే, అవి కొంచెం నా స్కిన్ కూడా హెల్ప్ అయినట్టే. ఓకే, అందరికీ మహేష్ బాబు కావాలంటారు, ఆయన ఒక్కళ్ళే. కానీ ఆయనలాగా స్కిన్ మనం ఆయనలాగా ఫాలో అవ్వాలంటే చాలా కష్టం మ్యామ్. వెరీ టఫ్. వాళ్ళ మాయిశ్చరైజర్స్ కానీ, సీరమ్స్ కానీ, మినరలైజ్ సన్ స్క్రీన్స్ వాడతారు. అవి అప్లై చేయగానే సింక్ అయిపోతాయి మేడం. ఓకే, రెటినాల్ సీరమ్స్ వాడతారు, చాలా ప్రీమియం, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో కూడా తెలియదు. అవి అప్లై సింక్ అయిపోతాయి. అవన్నీ డిగ్రేడేషన్, ఏజింగ్ కాకుండా కొల్లాజన్ మనలాగా మన కొల్లాజన్ మార్కెటింగ్ చేస్తే వాళ్ళు తీసుకోరు మేడం. ప్రోటీన్ పౌడర్స్ తీసుకోరు, ఓన్లీ న్యాచురల్ డైట్. అండ్ ఆఫ్టర్ 6 నో డిన్నర్. ఒక కప్ ఫ్రూట్స్, 1 గ్లాస్ ఆఫ్ పొమగ్రానైట్ జ్యూస్ అండ్ డిన్నర్ అంతే యూజువల్లీ నేను వినేది ప్రకారం. సో దట్స్ లైక్ ఐరన్, ప్రోటీన్స్ అన్నీ హెల్ప్ అవుతాయి మేడం. ఓకే, ఆఫ్టర్ 6 80%లో వాళ్ళు డిన్నర్ చేయరు మేడం. ఓకే, 6 ఇస్ ద ఎండ్, అంటే సన్సెట్తో వాళ్ళ డిన్నర్ అయిపోయినట్టే. అండ్ అర్లీగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అందరు తీసుకుండేవే, కానీ ఇవి ఎక్స్ట్రా బిల్డ్ అవుతాయి. అండ్ స్కిన్ టోన్ కావాలంటే మజిల్ బిల్డింగ్ మేడం, లిఫ్ట్ వెయిట్స్, దట్ హెల్ప్స్ లైక్ యాంటీ ఏజింగ్. ఓకే, మజిల్స్ బాగుంటాయి, టోనింగ్ బాగుంటాయి, అన్నెసెసరీ ఫ్యాట్ లాస్ అవుతే మజిల్ బయటకు వస్తుంది, దట్ హెల్ప్స్ ఇన్ టైట్నింగ్, ఫేస్ సింక్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ జీన్స్ అన్నీ కలిపి వాళ్ళు హీరోస్ అయ్యారు మేడం. కానీ అంటే మీరు ఎంతోమంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు కదా, ఎస్పెషల్లీ ఆన్ స్క్రీన్ ఉండేవాళ్ళు, లేదు అని అంటే కొంచెం సెలబ్రిటీస్ అనుకోండి, అంటే ఈరోజు టీవీలో కనిపించిన సెలబ్రిటీనే సినిమాలో కనిపించిన కనిపించే స్థాయి వేరైనప్పటికీ కూడా, బట్ ద థింగ్ ఈజ్ అల్టిమేట్లీ కెమెరా ముందు బాగా కనిపించాలనుకోవడంలో తప్పులేదు, ఎవరైనా సరే, ఈవెన్ జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళు ఫొటోస్ తీసుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టేటప్పుడు నేను కూడా అందంగా ఉండాలనుకోవడంలో తప్పే లేదు. బట్ వాళ్ళు కూడా ఒక రొటీన్ ఫాలో అవ్వాలని అనుకుంటారు కదా, మీ ఉద్దేశ ప్రకారం వాట్ ఈస్ ద బెస్ట్ రొటీన్ ఫర్ స్కిన్ అంటే ఏంటి? మ్యామ్, కొంతమంది మ్యామ్ ఫోటోజెనిక్ ఫేస్ చాలా బాగుంటుంది, నాది ఫోటోజెనిక్ ఫేస్ కాదు. ఓకే, కొంతమంది ఎలా ఉన్నా బాగుంటారు. ఓకే, వాళ్ళ స్కిన్ టోన్ అంటే మేడం, అది ఇప్పుడు టీనేజర్స్ చూస్తాము, మనం చిన్నపిల్లలప్పుడు సన్ స్క్రీన్, మాయిశ్చర్ అంటే పెద్ద గొప్పలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఓకే, బట్ ఇప్పుడు ఏమైంది మేడం, ఈ ఇన్స్టా దాంట్లో 10 ఇయర్స్కే మాయిశ్చర్స్ అంటారు, సీరమ్స్ అంటారు, టోనర్స్ అంటారు, వైటమిన్ సి అంటారు, అంటే మామా అర్త్ అంటారు, తర్వాత ఏవో కంపెనీ, నాకు కూడా అసలు వినను మేడం, ఓవర్ ద కౌంటరు. అయితే అవన్నీ అంత కెమికల్స్ ఫేస్కి ఇవ్వటమా, అవసరమా? అంటే బడ్డింగ్ స్కిన్, ఓకే, యాక్ని ఎరప్ట్ అవుతుంటాయి. ఓకే, ఏజింగ్ స్కిన్, ఓకే, వేరు, బడ్డింగ్ స్కిన్ వేరు. బడ్డింగ్ స్కిన్కి అన్ని కెమికల్స్ అవసరమా? అన్ని క్వశ్చన్స్ పెట్టిన వాళ్ళ పేరెంట్సే సన్ స్క్రీన్ దగ్గరికి వస్తే కెమికల్ కార్సినోజెనిక్ కదా, క్యాన్సర్ వస్తుంది కదా అంటారు. మరి అవన్నీ ఎందుకు ఇప్పించాలి మేడం? సో బేసిక్ స్కిన్ రొటీన్ అంటే మ్యామ్, ఒక చిన్న 30 SPF 50 SPF సన్ స్క్రీన్, చిన్నపిల్లలని పర్లేదు. ఓకే, సన్ స్క్రీన్ ఏం చేస్తుంది మీకు, సమ్ డ్యామేజ్ కాకుండా. ఇప్పుడు పొల్యూషన్ వేరు, అప్పుడు పొల్యూషన్ వేరు, ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ వేరు, అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ వేరు. బయటకు వెళ్తే పొల్యూషనే, ఆ కార్సిజోనిక్ కాకుండా, స్కిన్ డ్యామేజ్ కాకుండా ఒక లేయర్ ప్రొటెక్షన్ ఇస్తుంది అది. నెక్స్ట్ సీజన్ బట్టి ఒక చిన్న మాయిశ్చరైజర్. ఓకే, ఈవినింగ్ పూట పిల్లలకి సిరమ్స్ నేను అడ్వైస్ చేయను. టీనేజర్స్కి అట్లీస్ట్ వీక్లీ వన్స్ యాక్ని ఎరప్ట్ అయ్యే వాళ్ళకి రెటినాల్ ఇస్తుంటా, స్వీట్ పొటాటో చెప్పినట్టు రెటినాల్ వీక్లీ వన్స్ ట్వైస్. టీనేజర్స్కి యాంటీ యాక్ని అయితే, మిడిల్ ఏజ్ వాళ్ళకి యాంటీ ఏజింగ్ అవుతుంది అది. ఓకే, సో వీఆర్ లైక్ ఇండ్యూసింగ్ సమ్ చేంజెస్ టు దేర్ నెక్స్ట్ మెచ్యూరిటీ లెవెల్. మిగతా 5 days నాకు సిరమ్స్ అడిగితే అయితే మాయిశ్చరైజింగ్ సిరమ్స్ ఇస్తాం, లేకపోతే నియాసినమైడ్ సిరమ్స్ ఇస్తాం. నియాసినమైడ్ ఏం హార్మ్ చేయదు మేడం. ఓకే, చాలా జెంటిల్ ఉంటుంది, నాన్ యాసిడిక్. ఈ స్క్రబ్, ఈ రెటినాల్, మార్నింగ్ ఒక సీరము, టోనరు, సన్ స్క్రీన్ పెట్టి మళ్ళీ దానికి ప్యాచప్ చేసి మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ అదే పనికి ఒక అర్ధగంట మిర్రర్ ముందు కూర్చుని అలా చేయడం వల్ల ఒకటి ఎడ్యుకేషన్ డైవర్ట్ అవుతున్నారు. సెకండ్ థింగ్ దే డైవర్టింగ్ ఇంటూ లూప్, కాస్మెటిక్ లూప్. అవును అవును, చాలా ఆ లూప్ బయటికి రాలేరు మేడం. అవును, 25కి ఏజింగ్ అయిపోతారు. ఓకే, ముందే చూసేసినట్టు జీవితాన్ని. అవును 25కి ఏజింగ్ అవుతాయి మేడం, వాళ్ళకి ఏముంటాయి మేడం చెప్పడానికి? ఓకే, సో బేసిక్ థింగ్స్, డోంట్ స్పాయిల్ యువర్ బడ్డింగ్ స్కిన్,
keep one sunscreen, one moisturizer, one niacinamide serum if doctor advised. Otherwise, don't scrub your face, no steam. Okay, టీవీ ఫిల్మ్ యాక్టర్స్ స్టీమ్ తీసుకోరు. మనం చెప్పినట్టు మార్కెటింగ్ చేసినట్టు వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోరు, నాన్ వెజ్ తీసుకోరు. ఓకే, ప్రోటీన్ ఫుడ్ ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ అండ్ బేసిక్ థింగ్స్ విచ్ సూట్స్ ద స్కిన్ అకార్డింగ్ టు ఏజ్. ఆయన ఉన్నారు మహేష్ బాబు, వాళ్ళ డాక్టర్కి అన్ని ఇస్తారా మేడం? అన్ని ఇవ్వరు. ఓకే, ఆయన చాలా జెంటిల్మెన్ ఆయన. ఓకే, సో ఆయన ఎంతవరకు కావాలో అంతే ఉంటారు, ఎంత కావాలో అంతే అడ్వైస్ ఇస్తారు. ఓకే, వాళ్ళని చూసి మనం కొంతమంది నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఆ ప్రోటీన్ షేక్ వాళ్ళు తీసుకోరు మేడం, మనం చెప్తారు. సో మనం కొంచెం నాలెడ్జ్ ఉపయోగించి మనకేం కావాలి. అండ్ డర్మటాలజిస్ట్ ఇస్ యువర్ లైక్ స్కిన్ డాక్టర్, నాట్ లైక్ ఎ లేమ్యాన్. ఓకే, అండ్ నాట్ లైక్ ఆయుర్వేదిక్ డాక్టర్, నాట్ లైక్ హోమియోపతిక్ డాక్టర్, నాట్ లైక్ ఎ డెంటల్ డాక్టర్. దే ఆర్ మెంట్ ఫర్ దేర్ పర్పస్. స్కిన్ పర్పస్కి డర్మటాలజిస్ట్. ఓకే, హూ స్టడీడ్ ఎండి, హూ స్టడీడ్ డిప్లొమా, హూ స్టడీడ్ డిఎన్బి. ఎంబీబీఎస్ తర్వాత ఇంకో 2-3 ఏళ్ళు చదివితే డర్మటాలజిస్ట్. మ్యామ్ నాకున్న దాంట్లో రిజర్వేషన్స్ లేవు. ఓకే, నాకు ఫైనాన్షియల్ ఏం లేవు. నాకు 13 years పట్టింది మేడం ఒక ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలంటే, టీనేజ్ అయిపోయిన తర్వాత. అంత మ్యామ్ అంత అయితే ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది కదా మేడం. 100%. సో దాంతో ట్రీట్ చేసుకుంటాం. ఇంటర్మీడియట్ అయిపోతున్న తర్వాత నేను డర్మటాలజిస్ట్ అంటే ఏం చదివారు మేడం? ఓకే, పైంది కాదు కదా మేడం, ఇంటర్నల్ ఇంపార్టెంట్. వీ సీ బియాండ్ ద సర్ఫేస్. ఓకే, ఏ స్కిన్కి ఏం కావాలి, అట్లీస్ట్ కొంచెమన్నా బ్లండర్స్ అయితే చేయం మేడం, మిస్టేక్స్ అవుతాయి. ఓకే, దాని ప్రకారం అవుతాయి. ఏం కరెక్షన్స్ కావాలన్నా చేసుకోవచ్చు. ఓకే, డోంట్ స్పాయిల్ యువర్ ఫ్యూచర్. బొటాక్స్ తీసేసుకుంటారు 20K, 40కి వర్క్ చేయవు. ఓకే, 40కి బొటాక్స్ కావాలంటే ఫిల్లర్స్కి అవసరం ఉండదు, ఫిల్లర్స్ తీసేసి సబ్బీ ఫేస్ అయిపోతుంది. అది వద్దంటే సో ఏ ఏజ్కి ఏం కావాలో మేనేజ్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ అండ్ గోల్స్ పెట్టుకుంటూ రీచ్ అయిన తర్వాత దెన్ కాన్సంట్రేట్ కాస్మెటిక్స్. ప్రొటెక్ట్ యువర్ బేసిక్ స్కిన్, థింక్ అబౌట్ యువర్ యాంటీ ఏజింగ్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్. ఇప్పుడు బాళ్ళు అవుతారు. ఓకే, వీళ్ళు ఉన్నారు ఫిల్మ్ యాక్టర్స్, హెయిర్ ఎలా మేనేజ్ చేస్తారు? వాళ్ళు మనుషులే మేడం. ఓకే, ఎవ్రీ అదర్ యాక్టర్ ఈజ్ ట్రాన్స్ప్లాంటెడ్. ఓకే, వాళ్ళంతా ఎక్స్టెన్షన్స్, ఫైబర్స్. మ్యామ్ చాలా మంది ఎక్కడ కనపడరు ఎవరు బయట. ఓకే, చాలా మంది కనపడరు మేడం, నేమ్స్ పక్కన పెడితే. వాళ్ళు ఏంటి మేడం, వాళ్ళ ఎక్స్టెన్షన్స్ అవి విగ్గులు అంటారు చూసారా? నేను ఆ విగ్గులు వద్దని చెప్తాను మేడం. ఆ విగ్గులకి నేనే చూసాను మేడం, కొంతమంది నేమ్స్ తీసుకోను, ఆ గమ్ పెట్టి అతికిస్తారు కదా, ఆ గమ్కి అలర్జీకి అవుతారు. ఆ గమ్కి అలర్జీకి అవుతారు మేడం. అది పెట్టుకొని వెళ్తే ఏమవుతుంది, నవ్వుతారు, తెలిసిపోతుంది. అది తీయకుండా ఉండలేము. అదే మన లైఫ్ శాండ్విచ్ చేసినట్టే. అటు వాళ్ళేమో ఇటు కంటిన్యూ చేయలేము. అది విగ్గు పెట్టుకున్నట్టు తెలిసిపోతుంది. ఓకే, సో ఈ విగ్ నేను పెట్టుకోవద్దని అనను, సాధ్యమైతే అవాయిడ్ చేయండి. బట్టతలు అనేది రేర్ కాదు. ఓకే, పెట్టుకొని వెళ్తే నవ్వుతారు. ఓకే, బట్టతలు ఉంటే ఎవరు నవ్వుతారు మేడం? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కావాల్సిందే. అండ్ వాళ్ళ డైట్, వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్, కాటన్ ఫైబర్స్ యూస్ చేస్తారు. తర్వాత ఆ గ్యాప్స్ కనపడకుండా చూసుకుంటారు. కొంతమంది మేము అసిట్రిటిన్ అనే మందులు వాడుతుంటారు యాంటీ ఏజింగ్. నేనే కాషియస్ చేసి తగ్గించాం. అది బాడీలో 3 years ఉంటుంది మేడం. యాంటీ ఏజింగ్ లాగా ఇస్తారు కానీ 3 years ఉంటుంది. ఆ 3 years వరకు బ్లడ్ డొనేట్ చేయడానికి వీల్లేదు, లివర్ ఎఫెక్ట్ పడుతుంది, ఐస్ ఎఫెక్ట్ పడుతుంది. ఆ మాట చెప్పరు. ఓకే, అసిట్రిటిన్ అనే మందు ఉంటుంది మేడం, దాన్ని యాంటీ ఏజింగ్ లాగా సేల్ చేసేస్తారు. బట్ కాన్సిక్వెన్సెస్ తెలియదు కదా మేడం, లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, నేనే 3-4 నేనే స్టాప్ చేయొచ్చు. అయితే హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి. ఓకే, ఈ ముంబైలో, ఢిల్లీలో ఏంటంటే అవి ట్రెండింగ్, అది తీసుకోగానే వచ్చేస్తాయని. మళ్ళీ కొల్లాజన్ ట్రెండింగ్, అది $1 billion మార్కెట్. అది కొల్లాజన్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్, పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ వాడతాం. కొల్లాజన్ డిగ్రేడ్ కొల్లాజన్ తీసుకుంటే ఎలా వెళ్ళిపోతుంది మేడం? ఓకే, సో వాళ్ళు తీసుకుంటా ఉంటారు. అది ప్రోటీన్ అండ్ లైక్ ఎనర్జీ టు ద బాడీ, నాట్ ద కొల్లాజన్ టు ద స్కిన్. సో కొల్లాజన్ ఈజ్ లైక్, ఇప్పుడు మనం లేజర్ చేసాము, ఏదైనా స్కిన్ రిపేరింగ్ చేసాము, దాని రిపేరింగ్ వర్క్ ఉన్నట్టు కొల్లాజన్ తీసుకుంటే అది హెల్ప్ అవుతాయి. కామన్ మ్యాన్కి కొల్లాజన్ తీసుకోవడానికి యాంటీ ఏజింగ్ ఎలా హెల్ప్ అవుతుంది మేడం? హ్యావ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్స్ డైట్. కొల్లాజన్ గుడ్స్ డైట్ అని అన్ని డ్రై ఫ్రూట్స్లో ఉంటాయి. ఓకే, బెర్రీస్లో ఉంటాయి, ఎగ్లో ఉంటాయి. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఎక్టేరియన్. బట్ నాన్ వెజిటేరియన్లో ఏముంటుంది? ఓన్లీ ప్రోటీనే. కొల్లాజన్ type 4 కొల్లాజన్, బేబీ కొల్లాజన్. అది బిల్డ్ అవ్వాలంటే ఫ్రూట్స్, వెజిటేబుల్సే. ఓకే, నాట్ లైక్ ఆల్ హార్ష్ కెమికల్స్. నెక్స్ట్ సన్ ప్రొటెక్షన్ ఉంటే type 4 కొల్లాజన్ డిగ్రేడ్ అవ్వదు. ఆల్రెడీ పోయిన వాళ్ళకి ఫిల్లర్స్. ఓకే, సో డోంట్ డిపెండ్ అపాన్ కొల్లాజన్ ఫర్ లైక్ కొల్లాజన్ బిల్డింగ్. పెయిన్ లేకపోతే పెయిన్ కిల్లర్ తీసుకున్నట్టే, ఇట్స్ హట్స్. ఓకే, సో కొల్లాజన్ రిక్వైర్మెంట్ ఉంటే డాక్టర్ ఏమన్నా ప్రొసీజర్ చేసి రిక్వైర్మెంట్ ఉంటే డాక్టర్ అడ్వైస్ పెట్టి తీసుకోవాలి. ఆన్లైన్లో దొరికాయని చెప్పి మెరైన్ కొల్లాజన్స్ అవి తీసుకోకూడదు. ఓకే, అవి ప్రోటీన్స్తో పాటు మన ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ కూడా తీసుకుంటున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోరు. ఏజ్ అయిపోతాం. ఓకే, అవి తీసుకుని ఏజ్ అవుతాం. బట్ ఏజ్ గ్రేషియస్లీ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ న్యాచురల్ డైట్, నాట్ లైక్ కెమికల్ డైట్.